నమస్తే గురుగారు. మహాదేవ. గురుగారు, చాలా మంది భక్తులు అడగమంటున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు చూస్తే కలియుగం, ఇప్పుడు తల్లిదండ్రులు ఎవరైనా ఏదైనా మాట నాశనం అయిపోతారా, లేదంటే నువ్వు బాగుపడవు, ఇంతే నీ జీవితం అని కొంతమంది అంటుంటారు తల్లిదండ్రులు. ఇక గురువుల విషయానికి వస్తే, గురువులు కూడా చెప్పిన మాట వినకపోతే కొంతమంది చికాకులో అంటూ ఉంటారు, నువ్వు ఇంతేనా, నువ్వు పనికి మాలినోడివి, నువ్వు ఇక బాగుపడవు, ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఆయన చెప్తే ఏంది అన్నట్టు కొంతమంది గురువుని కూడా ఆపోజిట్, అంటే నువ్వు ఇలా అయిపోతావు అన్నప్పుడు అవతల వాడికి కూడా కొంచెం కోపం వస్తుంది కదా, వాళ్ళు కూడా వీళ్ళని తిడతారు. అంటే వీళ్ళ శాపం వాళ్ళకి, వాళ్ళ శాపం వీళ్ళకి తగ్గుతుంది అంటారా అని ఒక అపోహ. అపోహ అంటారా, నిజమంటారా? అది అపోహ. ఏది? తల్లి తండ్రి గురువు తిట్టేది మనల్ని శాపనార్థం అనుకోవడం అపోహ. కానీ కొంతమంది నోటి హక్కు వల్ల అలాగే అయిన వాళ్ళు కూడా ఉన్నారు గురువు. తప్పు ముచ్చట. ఎప్పుడు నిజంగా ఒక కొడుకు ఒక తల్లి తండ్రిని మోసం చేసినప్పుడు, తాగేసి వచ్చి తల్లిదండ్రులను కొట్టినవాడు, తీసుకుపోయి వృద్ధాశ్రమాలలో పడేసిన వాడు, వాడికి తాగాయి. దీనికి ఒక చిన్న కథ ఉంది, తల్లి చెప్తాను. పూర్వం ఒక వేద పండితుడు ఉండేవాడు. వాడికి ఏంటంటే యావత్ భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా అత్యంత అద్భుతమైన పేరు ఉంది. మహా గొప్ప పండితుడు, మహా గొప్ప పండితుడు. ఎవరు గురుగారు ఆయన? చెప్తాను ఈ కథ. వారి తండ్రి గారి ముందు కూడా కొడుకుని పొగుడుతుంటారు, కానీ ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి కొడుకుని రోజు తిడతాడు. ప్రతిరోజు తిడుతూనే ఉంటాడు. ఒకరోజు ఒక సన్మానాల్లో 100 మంది ముందే కొడుకుని తిట్టేసి వచ్చేస్తాడు. అది భరించలేక కుమారుడు ఏం చేస్తాడు, పైన అటుకు మీద ఇంత పెద్ద రాయి పెట్టుకొని కూర్చొని తండ్రిని ఎప్పుడు చంపేద్దామా అన్నట్టుగా ఆ వేద పండితుడు ఆలోచించాడు. ఆలోచించినప్పుడు తన తల్లి తండ్రిని అడుగుతున్నది, ఏమండి మీరు ఊరికే పిల్లవాడిని ఎందుకు తిడుతున్నారు అలా 10 మంది ముందు? తప్పు కదా, అది అలా తిట్టకూడదు కదా మీరు అని చెప్పేసానండి. అప్పుడు ఏం చెప్పారంటే, ఆయన ఒకటే మాట అన్నారు, నాన్న మనము ఎప్పుడు కూడా పిల్లలను పొగడకూడదు. పొగిడితే వెంటనే వాడికి దరిద్రం అనేది వస్తుంది. నీవు ఎప్పుడైతే కుమారుణ్ణి తిట్టావో వాడు అంచలంచలుగా ఎదుగుతూ ఉంటాడు. వాడు అంచలంచలు పెరుగుతూ పోతూ ఉంటాడు ఆ కుమారుడు అనేటువంటి వాడు. ఎంతసేపు తండ్రి కుమారుణ్ణి తిడుతూ ఉండాలి, తిడుతూ ఉంటేనే కుమారుడు ఎదుగుతూ ఉంటాడు. ఎప్పుడైతే పొగిడాడో కథం దరిద్రం అనేది తాండవం ఆడుతుంది. అంటే వాళ్ళకి ఒక్కసారిగా, అంటే పేరు ప్రఖ్యాతలు కాబట్టి అలా అయిపోతారు అంటున్నారు. అయిపోదు. పేరు ఉన్నా లేకపోయినా, పేరు వచ్చినా రాకపోయినా తండ్రి కొడుకుని తిట్టాలి. అంటే గర్వం ఎక్కువ అయిపోతుంది అంటారు, దాని వల్ల పేరెంట్స్ తిడతారు అంటారా? విన్నారా ఆ విషయం? ఎందుకు అంటే వీడికి ఆయుష్ 100 ఏళ్ళ ఆయుష్ వస్తుంది తండ్రి తిడితే. మరి తల్లి తిడితే? తల్లి తిట్టినా 100 ఏళ్ళ ఆయుష్. మా తల్లి తండ్రి ఇద్దరు. ఎందుకంటే మాతా పితృ సదైయుక్తం దైవం పితృమర్చయేత్. తల్లిదండ్రులు ఇద్దరు మొట్టమొదటి నీ జీవితంలో, నీ యొక్క జన్మలో ఉండేటువంటి మొట్టమొదటి దేవతలు. అవునా? వాళ్ళ తర్వాతనే ఎవరైనా. తర్వాత దైవస్థానంలో ఉండేవాడు ఎవడు? తల్లిదండ్రుల తర్వాత చదువు చెప్పిన ఆచార్యుడు, గురుదేవో భవ. అర్థమైందా తల్లి? అందుకోసమే వీళ్ళు ముగ్గురు తిట్టినా నీకెప్పుడు కూడా అవి శాపనార్థాలు కాదు. ఇంటికి వచ్చిన ఆడపడుచు కంటికి నీళ్లు రాకూడదు. ఆ కంటికి నీరు ఎప్పుడైతే వచ్చిందో ఆ ఇంట్లో స్త్రీ శాపం పడ్డట్టు. ఇదొకటి. నువ్వెప్పుడైతే మరణించిన తల్లిదండ్రులకు పిండ ప్రదానం సరిగ్గా చెయ్యక, ఆ బాలను సరిగ్గా చూసుకోకపోతే పితృదోషము పితృశాపము 2 వచ్చేస్తాయి. అర్థమైందా? తర్వాత సర్పాలను చంపేసరికి సర్పదోషము, వాటిని చంపేసినందుకు. మనుష్యులను చంపేసినందుకు అది వాళ్ళ కుటుంబం మొత్తము దేవాధిక బ్రహ్మాధిక బ్రాహ్మణ శాపము అని పడుతుంది. దేవాధిక ఇవి అంటే స్థితిగతులను బట్టి వారు ఏం చేసినా వాటిని బట్టి ఈ యొక్క దోషాలు యాడ్ అవుతాయి అంతే తప్ప తల్లిదండ్రుల వల్ల
ఎంత తిడితే వారి కుటుంబము అంత వృద్ధిలోకి వస్తుంది అనేటువంటిది శాస్త్రం. కానీ గురువు తిట్టినా, తల్లి తిట్టినా, తండ్రి తిట్టినా ఎట్టి పరిస్థితులు అవి శాపాలు కాదు, నీ ఎదుగుదలకు నాంది. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విశేషము. అంటే ఆ కోపంతో అయినా ఇంకా బాగా ఎలా చదవాలి, ఏం చేయాలి అనే ఒక థాట్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా వస్తుంది. అయితే ఆ తండ్రికి సమాధానం ఇది చెప్పగానే అది విన్నటువంటి కుమారుడు ఆ రాయిని పక్కకు పెట్టి కిందికి దిగేస్తాడు. కిందికి దిగేసి తండ్రి కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ ఉంటే, ఎందుకు నాన్న ఏడుస్తున్నావు అది ఇది అంటే, నేను ఇలా చేశాను, నన్ను శిక్షించండి శిక్షించండి అని అంటే, సరే నేను నీకు శిక్ష వేస్తాను, దాన్ని అంగీకరిస్తావా అని అన్నాడు. తండ్రి ఏ శిక్ష వేసినా ఇంకా నేను భరిస్తాను అని అన్నాడు. సరే నేను నీకేం శిక్ష వెయ్యను, నేను నీకే శిక్ష వెయ్యను, నీకు వివాహం అయింది కదా, ఒక 6 మాసాలు నీవు పోయి నీ అత్తగారి ఇంట్లో ఉండి నువ్వు రా అని చెప్పేసేసి అని అన్నాడు. అదేంటి శిక్ష అంటే అత్తగారింటికి ఎందుకు అని చెప్పేసేసని అని అన్నారు. ఎందుకు అత్తగారింటికి ఎందుకు పొమ్మన్నారు అని చెప్పేసేసి అనుకున్నారు. మా నాన్న నాకు శిక్ష ఏమంటే అత్తగారింటికి ఎందుకు పంపించారు అనే ఆలోచనతో ఈయన వెళ్ళాడు. మొదటి వారం రోజులు పంచభక్ష పరవాణాలుగా అల్లుడి ఇంటికి వచ్చిందంటే ఏం చేస్తారు, ఇంట్లో పిండి వంటలు కావచ్చు, ఏదైనా కావచ్చు, బ్రహ్మాండంగా చేసి పెట్టారు. కానీ అక్కడ 6 నెలలు ఉండడానికి వచ్చాడు. 6 నెలలు అత్తగారింట్లో ఉండాలి. మొదటి వారం రోజులు మాత్రం అద్భుతమైన అమోఘమైనటువంటి భోజనం చేశాడు. నేను మా నాన్న అందుకు నన్ను ఎంత సుఖపెడుతున్నాడా మా నాన్నగారు అనే భావన వీడికి వచ్చింది. మొదలు రెండో వారం వచ్చింది. రెండో వారం రోజు ఏమైంది, సద్దికూడు పెట్టడం మొదలైంది. ఎవరికి? అల్లుడికి. సద్దికూడు అంటే తెలుసు నీకు? రాత్రి మిగిలిపోయిన అన్నం పొద్దున పెడతారు. ఏంటి సద్దికూడు పెడుతున్నారు, సర్లే పర్లేదులే అని అనుకున్నాడు. మూడో రోజు తిట్టడం, మూడో వారానికి తిట్టడం మొదలు పెట్టారు. ఇంట్లో తేలిగ్గా వచ్చి కూర్చున్నారు, పని పాట లేకుండా వచ్చి కూర్చున్నాడు అని చెప్పి తిడుతూ ఉన్నాడు. 4వ వారంకి వచ్చేసరికి బామ్మర్దులతో సహా ఇంట్లో ఎన్నాళ్ళు ఆడంగిలా కూర్చుంటావు, రానడు పనికి రా అని చెప్పేసి తీసుకోవాలి. ఏమైంది ఇక్కడ? అదే పెద్ద శిక్ష. అంతకంటే మించిన శిక్ష ఏదైనా ఉందంటావా? ఉన్నదంటావా? లేదు. ఒక మనిషి తండ్రి తిడితే ఆశీర్వాదం కింద, అదే వీడు తిట్టినప్పుడు తల దించుకొని నువ్వు పనికి పోయావే, తల దించుకొని పనికి పోయావు. అక్కడ వచ్చేసేసి నీ తండ్రి చంపడానికి చూసావు, వీడు వచ్చేసి నీ పెళ్ళానికి అన్నమవుతుంది, కానీ తల దించుకొని పనికి వెళ్ళావు. ఇంత వ్యత్యాసం ఉంది ఇక్కడ. ఇదేరా నీకు ఇచ్చిన శిక్ష అని అన్నాడు తండ్రి. అప్పుడు ఆ యొక్క కుమారుడి యొక్క స్థితిగతులు ఎలా మారిపోయి ఉంటాయి. అప్పుడు తను తప్పు చేశానని అర్థం చేసుకొని తండ్రి కాళ్ళ మీద పడి ఏడ్చి మళ్ళీ క్షమాపణ కోరేసి, అంటే 6 మాసాలు ఆ శిక్ష అనుభవించి ఇంటికి వచ్చి తండ్రి కాళ్ళు పట్టుకొని ఏడ్చాడు. బయట స్థితి ఇంటి స్థితి నాకు ఇప్పుడు అర్థమైంది తండ్రి గారు, నన్ను క్షమించండి అని తండ్రి కాళ్ళు పట్టుకున్నాడు. అందుకోసమే నా సనాతన ధర్మము, మన సనాతన ధర్మం ఏం చెప్పిందంటే, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఈ 4 నాకు దేవుళ్ళతో సమానము. వీళ్ళ తర్వాతనే శివుడైనా సరే, విష్ణువైనా సరే, బ్రహ్మ అయినా సరే, సరస్వతి అయినా సరే, ఎవరైనా సరే, వీళ్ళ తర్వాతనే నీకు ఏ దేవుడైనా దైవమైనా అని చెప్పి వేదంలో, ఉపనిషత్తుల్లో అంత ప్రత్యేకంగా చెప్పారు. ఆఖరికి సాక్షాత్కారుడైనటువంటి మహాగణపతి కూడా తల్లి తండ్రి తర్వాతనే నాకేదైనా అని చెప్పేసేసి భూప్రదక్షిణ చేసి రాపో అని సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి, గణపతిని పంపించినప్పుడు ఆ భూప్రదక్షిణ చేసేదానికంటే ముందు తల్లిదండ్రుల ప్రదక్షిణ చేశాడు అక్కడికి వెళ్లకుండా. అది మన సనాతన ధర్మము మనకు నేర్పించిన ఒక గొప్ప స్థితి గతులు. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. మహాదేవ.